వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది, అంటే ప్రిలిమినరీ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అనేవి సొంతగా కొంతమంది ఒక చార్ట్ని తయారు చేసి పంపిస్తూ ఉన్నారు. అవి కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఏపీఎస్సీ వెబ్సైట్ని ఆధారంగా తీసుకోవాలి, లేదా ఏపీఎస్సీ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ని ఆధారంగా తీసుకోవాలి, లేదా ఒక ట్రస్టెడ్ పేపర్ నుంచి మనకి కనుక ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ఆధారంగా తీసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి బేస్ పాయింట్ అనమాట. మీరు ఇబ్బందులు పడి చెల్లించి ఆ డేట్స్ని చూసి కంగారు పడి ఇవేం అవసరం లేదు. మీరు మీ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి? గ్రూప్ టూ అయితే గ్రూప్ 2 ప్రిలిమినరీ, గ్రూప్ 1 అయితే గ్రూప్ 1 ప్రిలిమినరీని కంప్లీట్ చేయాలి. అవి చేస్తున్నారా లేదా అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇలాంటి వచ్చేటువంటి సర్క్యులర్స్ అంటే సొంతగా ఇప్పుడు సపోజ్ నేనైనా క్రియేట్ చేయొచ్చు, ఇంకొకరైనా క్రియేట్ చేయొచ్చు, ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. కానీ మనకి ట్రస్టెడ్ పార్ట్నర్ ఎవరు? ఏపీఎస్సీ కానీ లేదా ఒక ట్రస్టెడ్ న్యూస్ పేపర్స్ నుంచి కానీ మనకి అనౌన్స్మెంట్ వస్తే దాని మీద మనం చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్ళాలి. అంతేకాని ఎవరో ఏదో మనకి లీక్ చేశారు, అవి ఎవరికి తెలుస్తుంది? ఎవరికి లీక్ కాదు. ఏపీఎస్సీ వెబ్సైట్లో వచ్చిన దాన్ని మనం ట్రస్టెడ్గా నమ్ముతాం అనమాట. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మీరు ఫోకస్ చేయాల్సింది ఇలాంటి గాసిప్స్ మీద కాదు, మీ ప్రిపరేషన్ మీద. మీ ప్రిపరేషన్ దెబ్బతింటుంది ఇలాంటి గాసిప్స్కి వెళ్ళి అటు ఇటు చూసుకొని ఇది ఎప్పుడు అనేది. ముందు ఎప్పుడున్నా అది పెట్టే టయానికి మీరు కంప్లీట్ చేయాలి కదా సిలబస్ని. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, దాని మీద ఫోకస్ చేయండి. అప్పుడు మాత్రమే విజయం సాధించగలుగుతారు. ఇలాంటి వాళ్ళు చాప కింద నీరులాగా ఉంటూ ఉంటారనమాట. కొంతమంది వీటి మీద అది ఎప్పుడు ఉంటుంది, ఇది ఎప్పుడు జరగవచ్చు అనే కన్ఫ్యూజన్తో ఉండేవాళ్ళు అది అసలు ముందు సిలబస్ని కంప్లీట్ చేయరు. దాని మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. దాని మీద డిస్కషన్ చేస్తారు, అక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడతారు. ఆటోమేటిక్గా స్వైప్ అవుట్ అయిపోయారని అర్థం రేస్లో నుంచి. సో మీరు చూడండి, బాగా చదివే వాళ్ళు చాప కింద నీరులాగా వాళ్ళు చదువుతూనే ఉంటారు, బయటకు వచ్చి దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ముందు ఎగ్జామ్ పెట్టే టయానికి నేను ముందు ఉండాలంటే ముందు నేను సిలబస్ కంప్లీట్ చేయాలి, కానీ వీటి మీద కూర్చోకూడదు కదా అనే ఆలోచన తనలో ఉంటుందన్నమాట. సో ఒక మెరిట్ స్టూడెంట్ కానీ ఒక క్వాలిఫై స్టూడెంట్ యొక్క మనస్తత్వం ఇలా ఉంటుందన్నమాట. ముందండి ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టండి, దానికి రెడీగా ఉన్నారా లేదా? మీరు సెప్టెంబర్, నవంబర్ తర్వాత మీరు రెడీగా ఉండడానికి మీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయా లేదా దాన్ని చూసుకోండి అంతే. మిగతావన్నీ కూడా మన చేతుల్లో లేదు. గ్రూప్ ఏపీఎస్సీ ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు మీరు రాయడానికి రెడీగా ఉండాలి. ఈ మనస్తత్వాన్ని మీరు డెవలప్ చేసుకోండి. అంతేగాని అనవసరమైనటువంటి కాన్సెప్ట్స్కి వెళ్ళి ఇది ఎప్పుడు అనే కన్ఫ్యూజన్కి గురయ్యి మీరు చదవకోకుండా పక్కన పడేయొద్దు. ముందు మీ ప్రిపరేషన్ని మీ చేతుల్లో ఉన్నదాన్ని కంప్లీట్ చేయండి. అది మీకు అసెట్ అవుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.